ఇల్లు చేంజ్ అయ్యేటప్పుడు అసలు కొంచెమే ఉందిలే మనకు సామాన్ పెద్ద ఏం ప్రాబ్లం లేదులే అని అనిపిస్తుంది, కానీ దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు మాత్రం సుక్కలు. కొన్నిసార్లు అయితే అసలు అవసరమైనా కొంటాం, అవసరం లేకపోయినా కొంటాం, కానీ ఇట్లా ఇల్లు చేంజ్ అయినప్పుడే ఇవన్నీ అవసరమా అబ్బా ఇంతగానం సామాన్ ఎట్లా తీసుకోవాలి అని అయితే అనిపిస్తుంది. మా ఇల్లు వచ్చేసి అయితే 4th ఫ్లోర్. అసలు ఎక్కేటప్పుడే మాకు అప్పుడు చుక్కలు కనిపించినాయి. ఇప్పుడు ఇంకా పైకి కిందికి తిరుగుతూనే ఉండాలి, ఎట్లుంటుందో చూడాలి. ఇంకా కొన్ని సామాన్ పెద్ద సామాన్ అయితే అసలు ఆ బాక్సులలో పట్టట్లేదు అని చెప్పేసి అయితే నేను ఇట్లా సంచులలో అయితే పెడదామని చూస్తే అవి కూడా నాకు పెట్టడానికి రాలేదు. ఎంతకైనా కూడా ఒక ఇద్దరు ఉంటే కనుక ఇది ఇట్లా పెట్టాలి, అది అట్లా చేస్తే బాగుండు అని కొంచెం ఐడియా ఇస్తుంటే కనుక పెట్టగలుగుతాం, కానీ ఒక్కరం అయితే అసలు చేయలేం అబ్బా. మా ఇంటి పక్కన అయితే బోర్ వేస్తున్నారు అనమాట. ఇంకా కొంచెం చూద్దాం అని చెప్పి ఇట్లా చూస్తుంటే కింద అయితే ఒక ఆయన అన్నం వేసుకొని తింటున్నాడు. అంతకుముందు అయితే 4 మెంబర్స్ అట్లా కూర్చొని తింటున్నారు. పైనుంచి వర్షం పడుతుంది. పాపం ఎంత బాధ కదా, నాకైతే మస్తు బాధ అనిపించింది. అవును, మా ఇల్లు ఎట్లుంది, మా ఇంటి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంది అనేది కూడా షిఫ్టింగ్ వీడియోస్ అయితే పెడుతుంటా. ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చేయాలండి.